హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి. భారత్ కార్స్కు స్వాగతం అండి. మా ఛానల్ కూడా స్వాగతం. ఎందుకంటే మొన్న ఈ మధ్య 10K సబ్స్క్రైబర్స్ అయినారు. అందుకని నా ప్రతి సబ్స్క్రైబర్కి, నా ప్రతి వ్యూవర్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకా మరీ కొంతమంది అంటే మరీ చాలా మంది మనకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాకు కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదములు. అండ్ మరీ మేము కూడా ఇంకా కొద్దిగా ఎదుగుదల కావాలని చెప్పి నేను కూడా మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. అండ్ ఈ బండి గురించి చెప్పుకుంటే, మనము బండి 2015 ఎండింగ్ 16 రిజిస్ట్రేషన్ వ్యాగనార్ VXi అండి. LXi VXi రెండు వస్తాయి వ్యాగనార్లో, అంటే సుజుకి కంపెనీలో. LXi అనేది బేసిక్ అండ్ VXi అనేది టాప్ ఎండ్ వస్తుంది అనమాట. టాప్ ఎండ్కి బేసిక్కి వేరేగా, ఎందుకంటే మీకు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండవు. జస్ట్ మీకు ఏమంటే డాష్ బోర్డ్ మారుతుంది, లోపల డాష్ బోర్డ్ ఒకటే మారుతుంది. అండ్ ఇంకా VXiలో మీకు ప్లేయర్ అనేది వస్తుంది ఎక్స్ట్రాగా. బండి పరంగా మాట్లాడుకుంటే, మనం బండి బాడీ లైన్ కానీ మీకు ఏది కానీ అంటే ఫ్రంట్ గ్లాస్ కూడా మారట్లేదు. ఇంకా టచ్అప్లు కామన్గా టచ్అప్లు అయితే టచ్అప్లు రబ్బింగ్ పాలిష్ అవుతుంది. టైర్స్ విషయానికి వస్తే, టైర్లు అయితే 70% ఉంటాయి, దాదాపు 70-80% టైర్స్ ఉంటాయి. కీ అయితే సింగిల్ కీ ఉంది. ఇన్సూరెన్స్ కూడా రన్నింగ్లో ఉంది, అంతా ఆలోకే అండి. టోకన్ కూడా రెడీగా ఉంది. టోకన్ కూడా మీకు బండి తీసుకుంటానే టోకన్ అయితే రెడీగా ఉంటుందన్నమాట. ఇంకా లోపల చూస్తే మనం లోపల చూపిస్తాను మీకు, ఎందుకంటే కామన్గా అదే VXi LXi VXiకి ఏమవుతుందంటే, LXi అంటే మనకు ఈ డాష్ బోర్డ్ అనేది మొత్తం బేసిక్ వస్తుంది. అండ్ ప్లేయర్ చూసుకుంటే ఇది మామూలు ప్లేయర్ అనేది రాదు. ఇంకా VXiకి చూసుకుంటే డాష్ బోర్డ్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఏమంటే ప్లేయర్ మారుతుంది అనమాట. ఒకసారి లోపల చూసుకోండి మీరు. ఇంకా ఈ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ట్రే ఇస్తాడనమాట, ఏదైనా మనం బాటిల్ పెట్టుకోవడానికి వీలుగా. ఇక్కడ జస్ట్ అంటే ప్యాసింజర్ దగ్గర ప్లస్ డ్రైవర్ దగ్గర రెండు ఇస్తాడనమాట ఇక్కడ. ఓకే, ఇంకా ఇక్కడ చూసుకుంటే ప్లస్ ఇది వస్తుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనం ఎలక్ట్రానిక్ మీద మిర్రర్ అడ్జస్ట్మెంట్లు ఇస్తాడు. ఇంకా కొద్దిగా చిన్న చేంజెస్ ఉంటాయి అంతే అండి. ఇంకా లోపల సీట్ కవర్స్ అంటారా, సీట్ కవర్స్ అంతా బాగున్నాయండి. సీట్ కవర్స్ ఏం మార్చే పని లేదు. ఇంకా రూఫింగ్ కూడా అస్సలు క్లీన్ చేసే పని ఉండదు, ఎందుకంటే కామన్గా డీలర్ బండి కాబట్టి డీలర్ అంతా క్లీన్గా రెడీ చేసి పెట్టింటారనమాట. మీరేం జస్ట్ తీసుకొని పోవడం అంతే. బండి రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకోవచ్చు, 79,000 తిరిగిందండి బండి. రీడింగ్ అయితే కన్నా 79,000 తిరిగింది. ఇంకో విషయం అప్పుడే చెప్తా ఉంటాయి కదా, మీకు ఏమంటే కామన్గా వ్యాగనార్ ఎవరు తీసుకుంటారంటే హైట్ ఉండేవాళ్ళు. ఎందుకంటే మనకు బేసిక్గా ఇది I10 వ్యాగనార్ రెండు సేమే ఉంటాయి, కానీ I10 చూసుకుంటే మనకు వ్యాగనార్ కంటే చిన్నగా ఉంటుంది. వ్యాగనార్ చూస్తే మనకు దీనికి ఒక 3 to 4 inches హైట్ అనేది ఉంటుంది. హైట్ ఉండే వాళ్ళకి వ్యాగనారే సెట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే, మీకు లోపల బ్యాక్ సైడ్ స్పేస్ అండి, లెగ్ స్పేస్ దీంట్లో బాగుంటుంది. I10 కంటే చాలా బాగుంటుంది లెగ్ స్పేస్ చూసుకుంటే. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. కామన్గా మనం కూర్చున్నామంటే I10లో ఎప్పుడు కానీ లోపల మనకి ఇరకాటం అనేది అంటే చాలా లోపల స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లెగ్ స్పేస్. దీంట్లో చూసుకోవచ్చు మీరు, అంటే లెగ్ స్పేస్ బాగుంటుంది, ఫ్రీగా కూర్చోవచ్చు. ఏమంటే నలుగురు జర్నీ చేసేకి మంచి బండి వ్యాగనార్ బండి అయితే కన్నా. నలుగురు జస్ట్ ఇంకా సన్నగా ఉండే వాళ్ళు అయితే వెనకాల ముగ్గురు అయితే కూర్చోవచ్చు, టోటల్గా 5 మంది అయితే కూర్చోవచ్చు. బండి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుందంటే, మీకు I10 అంటే కామన్గా I10 వచ్చి మీకు ఓవల్ షేప్ లాగా అట్లా వస్తుంది. ఇదైతే కరెక్ట్ స్క్వేర్ షేప్ అండి, స్క్వేర్ షేప్ లాగా ఉంటుంది. బండి అయితే కానీ చాలా బాగుంటుంది. డెక్కి ఓపెన్ చేసి మనం ఒకసారి స్టెప్ని గమనిస్తే, స్టెప్ని అయితే ఒక 50% ఉంటుందండి, 50% ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు జాకీ రాడ్, ఇంకా వీల్ నెట్ స్పానర్ అన్నీ ఉన్నాయి. లోపల అయితే కూడా ఎక్కడ కానీ యాక్సిడెంటల్ అయితే పక్కాగా బండి లేదు. లోపల కూడా ఒకసారి చూసుకోండి, క్లీన్గా చూపిస్తాను. యాక్సిడెంటల్ సర్వీస్ అయితే పక్కా లేదండి. ఓకే, ఇంకా ఈ సైడ్ కూడా నేను ప్రతి సైడ్ లుక్ కూడా ఎందుకు చూపిస్తానంటే, కామన్గా మీరు ఫోటో చూసినా కూడా క్లారిటీగా ఉండాలి వీడియో. ఎందుకంటే చాలా మంది ఏమంటే ఫొటోస్ అంటారు, ఫొటోస్ కంటే కూడా వీడియోలోనే క్లారిటీ ఉంటుందండి. ఎందుకంటే వీడియోలో అయితే కరెక్ట్గా మనం మీకు వ్యూ అనేది కరెక్ట్గా చూపిస్తాము, ఎందుకంటే బండి అయితే మీరు కరెక్ట్గా చూడొచ్చు. ఇంకో విషయం అంటే, ఎప్పుడు కానీ మీకు టచ్అప్లు కామన్గా ఉంటాయి. టచ్అప్లు కానీ ఏదైనా చిన్న మైనర్ డెంట్స్ కానీ అవి ఉంటాయి, కామన్గా ఉంటాయండి. అవన్నీ మీరు పెద్దగా పట్టించుకోకూడదు. నేను చెప్పడం ఏమంటే మామూలుగా, ఎందుకంటే చాలా మేజర్ మనం ఆలోచించాలి ఎప్పుడు ఏమంటే, మేజర్ యాక్సిడెంట్ ఉండకూడదు. మేజర్ పార్ట్ ఏమైనా డ్యామేజ్ అయిందా, మేజర్గా ఏమైనా అయిందా, మనకు ముందర అప్పర్ ఆర్మ్స్ ఏమైనా డిస్టర్బ్ అయినా, ముందర ఏమైనా చెంపలకు దెబ్బలు తగిలినాయా, అవి చూడాలి. ఎందుకంటే మనకు మెయిన్ కావాల్సింది ముందర సెక్షన్. ఎప్పుడు కానీ ముందర ఇంజన్ సెక్షన్ అంతా బాగుందంటే బండి అంతా బాగున్నట్లే. ఎందుకంటే కామన్గా మీకు ఏమంటే, మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు డోర్స్ అంటే ఇక్కడ డోర్స్ కానీ ఏదైనా టూ వీలర్ వాళ్ళు ఎవరైనా గుద్దినా లేకపోతే ఏదైనా గోకినా కూడా ఈ డోర్లన్నీ కామన్గా డెంట్లు పడుతూ ఉంటాయి. పెయింట్లు చేపిస్తూ ఉంటారు, టచ్అప్లు చేపిస్తూ ఉంటారు. అదంతా వదిలేండి, ఈ బండి పరంగా నేను మాట్లాడలేదు. ఏ బండి అయినా కూడా అట్లా జరుగుతూ ఉంటాయి. ఇంకా మనము ప్యానెట్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు.
ఒకసారి బ్యానెట్ మీరు ఓపెన్ చేస్తారు, బ్యానెట్ చూసుకోవచ్చు. బ్యానెట్ చూసుకుంటే కన్నా మీరు లోపల అదే నేను చెప్పింది కామన్గా మీకు అపరామ్స్ అనేది మీరు ఎప్పుడు కానీ అపరామ్స్ గమనించుకోవాలండి. అపరామ్స్ బాగుంటే మీకు బండి నేను చెప్తాను కదా, అపరామ్స్ క్లీన్గా ఉంటే బండి బాగున్నట్లు. ఎందుకంటే రస్ట్ అండి మెయిన్ మనకి, ఎందుకంటే ఈ పక్క అంతా ఇంజన్ సెక్షన్లో మెయిన్ రస్ట్ పడుతుంది అనమాట. ఆ రస్ట్ అనేది మీకు లేదు చూడండి ఎక్కడ కానీ, అంటే ఇదంతా దుమ్మండి, రస్ట్ ఎక్కడ కూడా ఉంటుంది మీకు ఖచ్చితంగా. బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ కూడా కొత్తదండి. బ్యాటరీ చూసుకోండి ఒకసారి. బ్యాటరీ 2023లో అయితే మార్చినారు వీళ్ళు, 9వ నెల 2023 అయితే మార్చినారు అనమాట. బ్యాటరీ వారంటీ కూడా ఉంటుంది బహుశా, నాకు తెలిసింది. బండి అయితే టోటల్ ఓవరాల్గా బండి బాగుందండి. చిన్న బండి ఏమంటే చిన్న బడ్జెట్లో కొనే వాళ్ళకి, అది కాక మోడల్ కూడా ఉంది మనకు 15 ఎండింగ్ 16 రిజిస్ట్రేషన్ మోడల్ కూడా ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ ఉంది, టైర్లు ఉన్నాయి, మనం ఏం చేసే పని ఉండదు. బండి ఏమంటే ఇంకా ప్రైస్ విషయానికి వద్దాం. ప్రైస్ విషయానికి వస్తే 3.5 లక్షలు అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే పెట్టినారండి. 3.5 లక్షలు పెట్టినారు. ఒక 10-15 వేలు అంతే, మ్యాక్సిమం నెగోషియబుల్ అవుతుంది. వచ్చి బండి చూసుకోండి, ఫస్ట్ చూసుకోండి. మీ మెకానిక్నో మీ ఓల్నో అందరిని ఎవరికైనా చూపించుకోండి. 100% గ్యారంటీ బండి, కానీ మీరు కూడా చూపించుకుంటే మంచిదని చెప్పి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే రేపు పొద్దున మీరు నేను అందరూ బాగుండాలి. ఎందుకంటే మనం ఒక బండితో అయితే పోయేది కాదు. మనకు ఎప్పుడైనా ఎవరైనా కష్టం మనకు తగిలినాడంటే మనకు జీవితాంతం, ఎందుకంటే మనకు ఎప్పుడు కానీ వాళ్ళతో లింక్ ఉండాలా. అందుకని దానివల్ల నేను చెప్పడం ఏమంటే మీరు బండి తీసుకోండి, మంచి బండి తీసుకోండి. ఓకే, ఈ బండి మీకు నచ్చినట్లయితే దయచేసి ఆఫీస్కి అడగండి, విజిట్ చేయండి బండ్లు. ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ బండ్లు అనేవి ఉండవు, కామన్గా సోల్డ్ అవుట్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే ఆఫీస్లో అయితే బండ్లు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అయిపోయినాయి బండి అయితే. టైం పాస్ చేసే వాళ్ళకైతే నేను మెసేజ్ ఖచ్చితంగా పెట్టాను. టైం పాస్ చాలా మంది అడుగుతారు ఫోటోలు అని చెప్పి, వాళ్ళకైతే ఖచ్చితంగా, ఎందుకంటే మనకు తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏ బండి మీద ఉంటారు, మళ్ళీ వేరే బండి ఏ బండి అడుగుతారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ మాకు, ఎందుకంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళకి మనం అర్థం చేసుకుంటేనే అది బిజినెస్ మెయిన్ అంట. నేనైతే కామన్గా ఒక మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళ మాట తీరుని బట్టి మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు బండి తీసుకుంటారా లేదా. కానీ మనమైతే ఖచ్చితంగా వాళ్ళకైతే గన రెస్పాన్స్ అనేది ఇస్తాను. బట్ వాళ్ళ మాట తీరుని బట్టి మనం ఫోటోలు వేయాలా లేదా అని చెప్పి ఆలోచిస్తాను. ఎందుకంటే చాలా మంది టైం పాస్ చేస్తారు, అందుకని టైం పాస్ అయితే చేయొద్దండి. ఎవరైనా కావాలంటే దయచేసి లైవ్కి వచ్చేయండి, లైవ్కి వచ్చి బండి చూసుకోండి. ఓకే అంటే తీసుకొని వెళ్దాం అంతే. ఎందుకంటే అక్కడికి మనకు బిజినెస్ బాగుంటుంది. ఎందుకంటే టైంపాస్ అయితే వద్దండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఒక విషయం ఏమంటే ఈ మధ్య కాలంలో మన దగ్గరే కాదు, ఎందుకంటే మన తోటి డీలర్లు అన్నమాట, అంటే కడప, కర్నూలు, అనంతపూర్, ఒంగోలు, అంటే ఇక్కడ చాలా మంది మనకు తెలిసిన డీలర్లు ఉన్నారు. మన బండ్లు కూడా ఏదైనా సేల్ చేసి ఇండి అని చెప్తున్నారు. వాళ్ళ బండ్లు కూడా బాగుండే బండ్లు అయితే ఖచ్చితంగా మీకు అడ్వైస్ చేస్తాను. మంచి బండి అంటే ఫలానా ఆ లొకాలిటీలో ఉండే వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు నేను ఆ బండి అడ్వైస్ చేస్తాను. అక్కడ పోయి మీరు తీసుకోవచ్చు, సంతోషంగా తీసుకోవచ్చు. అక్కడ నేనైతే అక్కడ మీ దగ్గర అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే అది తోటి హెల్ప్ అంటాను. నేనైతే హెల్ప్ చేస్తాను. మీరు పోయి మీరు బండి చూసి మీరు కొనుక్కోండి. ఓకే అండి. నా కెమెరామ్యాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.